నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ పాలిటిక్స్ లో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్స్ హీట్ ని పెంచుతోంది, కాకని రేపుతోంది. పండుగ క్రాకర్స్ ఏ విధంగా అయితే అందరూ బ్లాస్ట్ చేశారో ఆ బ్లాస్టింగ్ పొలిటికల్ కూడా బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. అంటే దీపావళి పండుగ తర్వాత కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఒక రకంగా జోరందుకుంది, ఊపందుకుంది. పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నామినేషన్ గడువు కూడా నేటితో ముగిసింది. పెద్ద ఎత్తున అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. 150కి పైగానే నామినేషన్లు దాఖలైనట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున యువత కూడా వాలంటరీగా నామినేషన్లు వేశారు. అట్లాగే బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున నవంబర్ 11 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 14న ఓట్ల లెక్కింపు కూడా జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఉంది. భవితవ్యం తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్నటువంటి చాలా వరకు పార్టీలు స్థానిక సమస్యలందరినీ కూడా మర్చిపోయి, అభివృద్ధి ఎజెండాను మర్చిపోయి ఒకరిపై ఒకరు పొలిటికల్ ఆరోపణలు చేసుకుంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటే లేదు మా హయాంలోనే అంటూ సవాళ్లు విసురుకుంటూ ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా కూడా మీరిద్దరు ఒకటంటే మీరిద్దరు ఒకటి అనేది ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా చేసుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని, బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకే అనేది ఒక రకమైనటువంటి ఒప్పందం జరిగింది అనేది స్పష్టంగా గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని పెద్ద ఎత్తున సీటు బీఆర్ఎస్ కు వదిలేయాలని ఆ 2 పార్టీల మధ్య ఒప్పందం జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇదే విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనికి బలం చేకూరుస్తూ కూడా బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొంత దొప్పి పొడుస్తూ బీఆర్ఎస్ ని గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ ని గెలిపిస్తారా అంటూ కూడా వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ గుర్తుపై ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటూ ఖచ్చితంగా కూడా బీజేపీ ఆరోపిస్తోంది. పెద్ద ఎత్తున స్విగ్గీ, జొమాటోని తలపిస్తూ ఉన్నారు, 2 కూడా బంధం అంటూ కూడా తాజాగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరికి బహిరంగంగా అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారు అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పొలిటికల్ స్టేట్ లో పడిపోయారు. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు సాధారణంగా ఎక్కువగా ఉన్నాయి. అవి చాలా వరకు గణనీయంగా 1,00,000కు పైచీలకు ఓట్లు ఉన్నాయి. వీరిపైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టాయి. మరీ ముఖ్యంగా మైనారిటీ ఓట్లపైన. వీరి ఓట్లతోటే గెలుపోటములు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని రాజకీయ నిపుణులు కూడా అంచనా వేస్తున్నటువంటి సందర్భంగా 2 పొలిటికల్ పార్టీలు ఆ ఓట్ బ్యాంక్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ముస్లిం మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకు 2 పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపే ముస్లిం మైనారిటీ ఓటర్లు మొగ్గు చూపుతారని నేతలు భావిస్తూ ఉన్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటే మరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున దీనికోసం ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రచించి 3 మంత్రులతో కమిటీ వేసి మరి ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. కానీ ప్రచారంలో కొంత బీఆర్ఎస్ పార్టీ దూకుడు కనిపిస్తోంది పెద్ద ఎత్తున. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. నిధులు సైతం విడుదల చేసింది ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కూడా పూర్తి చేసి అంటే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. సో నవంబర్ 9 సాయంత్రం వరకు కూడా ఎన్నికల ప్రచారం ఉండబోతోంది. ఆ రోజు నవంబర్ 9న ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి ధీటుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్స్ లిస్ట్ లో కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ రాబోతా ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గెలుపు సునాయాసం చేసుకోవడంతో అంత ఆషామాషిగా అయితే కనిపించట్లే. చాలా వరకు టైట్ ఫైట్ కనిపిస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్లో. ఇప్పటిదాకా రేస్లో లేనటువంటి బీజేపీ ఇప్పుడు బీజేపీ కూడా రేస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. పెద్ద ఎత్తున దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు నామినేషన్ పర్వం ఘట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రచారం మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఓటు సంబంధించినటువంటి లిస్టు దాని మీద నకిలీ ఓట్ల కలకలం రేపింది. నకిలీ ఓట్లు ఉన్నాయంటే మీరంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. అంటే బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం స్విగ్గీ, జొమాటోతో పోల్చి మీరు ఓటు కనుక ఖచ్చితంగా వేస్తే అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేస్తే స్పష్టంగా అభివృద్ధిని పక్కన పెట్టి ఎంఐఎంకి పార్సల్ డెలివరీ చేస్తారంటూ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం.
కాంగ్రెస్ అంటే స్విగ్గీ, టిఆర్ఎస్ అంటే జొమాటో. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఆల్రెడీ దారుసలాం ఆఫీస్ లో ఆర్డర్ పెట్టిండ్రు. ఒకవేళ ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు గిట ఇక్కడ బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని అభ్యర్థిని గెలిపిస్తే పార్సల్ సీదా తీసుకుపోయి దారుసలాం ఆఫీస్ లా ఓఐసీ చేతిలో పెడతారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, మేయర్లు ఉన్న ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కనీసం ఇప్పటి వరకు కూడా అభివృద్ధి నోచుకోలేదు. ఎక్కడ చూసినా కూడా మురికి వాడలు, నీళ్లు లేవని చెప్పి ప్రజలు అల్లకల్లోలం పడుతున్నారు. ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలారా మీకు ఒక ఇది అగ్ని పరీక్ష. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎంఐఎం చేతిలో ఉన్న డిఎన్ఏగా అంటే 7 సీట్లు ఎట్లాగైతే ఉన్నాయో అదే డిఎన్ఏలా ఈ మురికి వాడలో జూబ్లీ హిల్స్ ని మార్చుకుంటారా, లేదంటే బీజేపీ డిఎన్ఏ అయిన అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గెలిపించి బీజేపీ అభ్యర్థి లంకాల సో ఇట్లా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే స్విగ్గీ జొమాటోతో పోల్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మైనారిటీ ఓట్ బ్యాంక్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఈ లైన్ తీసుకుంటారు. అంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ వైపే మీరు మొగ్గు చూపు ఓటు వేస్తారా, లేదు అంటే డిఎన్ఏ ఎంఐఎం డిఎన్ఏ కాకుండా మీరు ఓటేస్తారా అంటూ కూడా ఈ లైన్ తీసుకున్నారు. సో చూద్దాం మరి నిజంగానే ఇప్పుడు అగ్ని పరీక్ష జూబ్లీ హిల్స్ ప్రజలకా లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకా. ఎందుకంటే అందరికీ డూ ఆర్ డై మ్యాచ్ లాగే ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్స్. కానీ ఒక రకంగా ప్రజలైతే డిసైడ్ అయిపోయారు. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలనను సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనను కూడా పోల్చి చూస్తున్నటువంటి ప్రజలు ఇవాళ డిసైడ్ అయిపోయారు. అంటే ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుంది, గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పనితీరు ఉంది, ఏం చేశారు, ఇంకా వాళ్ళు హామీలు ఏమన్నా తప్పారా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు పంచుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేశామని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేసి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేని ఎన్నుకోవాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ చేసుకొని ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు ఒక అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అయితే కొంత ప్రజల్ని గందరగోళం చేసే వాతావరణమే రాజకీయంగా ఉంది. కానీ ప్రజలైతే కొంత క్లారిటీతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు కాబోయే ఎమ్మెల్యే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.